లింగంపల్లి వెంకటేశం గౌడ్ గారు రచయితగా, సినిమా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని నిర్మాణం చేసి మరి ఒక ఏఐ టెక్నాలజీ తోటి అద్భుతంగా సర్వాయి పాపన్న సినిమాను నిర్మాణం చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా కూడా సినిమా 1:45 నిమిషాలు 50 నిమిషాల పాటు ఇది ఒక ఏఐ సినిమాలాగా లేదు. ప్రతి పాత్ర కూడా ఒక భావోద్వేగంగా, ఒక ఎమోషనల్గా మరి అతను తీసిన తీరు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం. అసలు సర్వాయి పాపన్న కానివ్వండి, అతని మిత్ర బృందమైన అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, హీరోయిన్లు ఆ పాత్రలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి బహుజన దేవత అయిన ఎల్లమ్మ తల్లిని, అదేవిధంగా ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది ఎంతో గొప్ప పరిణామము. 23 సంవత్సరాల క్రితము మా ప్రధాని రామకృష్ణ గారు ఆనాడు పాపన్న సినిమా తీసినప్పుడు ఇంత చైతన్యం కానీ పాపన్న గురించి ఆనాడు తెలియదు. ఈరోజు లింగంపల్లి వెంకటేష్ గౌడ్ గారు మరి సినిమా తీశాడు. మరి ఈనాడు ఈ ప్రజలు అందుకునే విధంగా అతను ఏఐని ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే జంజీ యువత అంతా కూడా ఈనాడు సెల్ ఫోను తర్వాత సాంకేతికతలో ఎంతో ముందున్నారు. మరి అలాంటి అంశాన్ని తను కొత్త తరానికి ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా మరి అతను ఈ టెక్నాలజీని ఉపయోగించి సినిమా తీయడం అనేది చాలా గొప్ప పరిణామం. యువత అంతా కూడా ఈరోజు బహుజన యువత అంతా కూడా ప్రజాస్వామికవాదులు అంతా కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నిర్మాతలను, డైరెక్టర్లను, రచయితలను ఎంకరేజ్ చేయడం వల్ల మరి పాపన్న లాంటి జీవిత చరిత్రలు మరి ఆనాడు వాళ్ళు పోరాడిన తీరు ఈరోజు మళ్ళీ యువత అందుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి, నా పేరు అంబాల నారాయణ గౌడు. నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్గా మరి చిత్ర బృందాన్ని వెంకటేష్ గౌడ్ గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను.